అస్సలాముఅలైకుం. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను సింపుల్గా కీమా సమోసాని చాలా ఈజీ వేలో ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. పదండి మొదలెడదామా. ముందుగా మనం 1/2 కేజీ కీమాని తీసుకొని అందులో కొంచెం ఉప్పు పసుపు రాసి ఓ అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. దాంట్లోనే 2-3 పచ్చిమిరపకాయలను సన్నగా తరుక్కొని వేసుకోవాలి. దీనిని లైట్గా సాటే అవనివ్వాలి. మరీ ఇది బ్రౌన్ కలర్ అవ్వకూడదు. ఇలా కొంచెం సాటే అయిన తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. ఇది చాలా ఈజీగా అయిపోతుంది, చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది. తర్వాత అందులో 1/2 స్పూన్ కారాన్ని బట్టి 1 స్పూన్ కూడా వేసుకోవచ్చు. 1/2 స్పూను ధనియాల పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. మనకి మసాలాలు మాడకుండా కొంచెం వాటర్ను యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత అందులో మనం శుభ్రం చేసి పెట్టుకున్న కీమాను వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మనకి వాటర్ అన్నది మొత్తం ఇంకిపోయినంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. మనకి ఏదైనా తినాలనిపిస్తే వేడివేడిగా చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకొని తినవచ్చు. తర్వాత అందులో 1/2 స్పూన్ మిరియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని సిమ్లో మనకి వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మనకి నీసు వాసన అన్నది అప్పుడు రాదు. ఇలా మొత్తం ఆయిల్ పైకి వచ్చినంత వరకు వేయించుకొని తర్వాత ఇందులో కీమా మునిగినంత వరకు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. వాటర్ అన్నది ఎక్కువ వేసుకోకూడదు. ఇలా వీడియోలో చూపిన విధంగా కీమా మునిగినంత వరకు వాటర్ వేసుకొని మనం 4-5 విజిల్స్ వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఈ కీమా రెడీగా ఉంటే సమోసాలు అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత చూసారా, వాటర్ ఎక్కువ వేయలేదు కాబట్టి ఎక్కువ వాటర్ అన్నది లేదు. తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని హై ఫ్లేమ్లోనే బాగా దగ్గరకు అయినంత వరకు వేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని దగ్గర అవ్వనివ్వాలి. చూసారు కదా, ఇలాగా దగ్గర అవ్వనివ్వాలి. అప్పుడు మనకి సమోసాకు కరెక్ట్గా ఉంటుంది. చల్లారిన తర్వాత అందులో ఓ గుప్పెడు కొత్తిమీరను సన్నగా తరుక్కొని వేసుకోవాలి. అందులో ఓ అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి. దీనివలన టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. తర్వాత సమోసా తిన్నప్పుడు మనకి ఉల్లిపాయ తగులుతుంటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. అందుకే అందులో ఒక చిన్న ఉల్లిపాయను ఇలాగా ఫైన్గా చాప్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా కీమా చల్లారిన తర్వాతనే వేసుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకొని ఇప్పుడు మనకి స్టఫింగ్ అన్నది రెడీ. తర్వాత ఓ 2 స్పూన్ల మైదా తీసుకొని వాటర్ కలుపుకొని చిక్కగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇది ఎందుకంటే సమోసాలకు అతికించడానికి. నేను రెడీమేడ్ పట్టీలను కొన్నాను. ఇప్పుడు ఇది చాలా ఈజీగా ఆన్లైన్లో దొరుకుతుంది. ఇలా రెడీమేడ్ పట్టీ తీసుకొని వీడియోలో చూపిన విధంగా ఇలా చుట్టుకొని మధ్యలో ఖైమాను వేసుకొని మరీ ఎక్కువ ఖైమా వేయకూడదు. ఇలా వీడియోలో చూపిన విధంగా చుట్టుకొని మధ్యలో ఖైమా అన్నది పెట్టుకొని మైదా పిండిని ఇలా అతికించి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ పట్టీ ఉంటే చాలా ఈజీగా చాలా రకాల సమోసాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. పన్నీర్, స్వీట్ కార్న్, ఉల్లిపాయ, ఇలా ఒకటి కాదు చాలా సమోసాల వెరైటీస్ ఉన్నాయి. చూసారు కదా, చాలా ఈజీగా ఇలా ఫోల్డ్ అయిపోతుంది. 1-2 సార్లు చేస్తే చాలా ఈజీగా చేసేయవచ్చు. మరీ స్టఫింగ్ అనేది లోపల ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే సమోసా పట్టీ అన్నది విరిగిపోతుంది. ఇలా చూసుకొని కరెక్ట్గా వేసుకుంటే చూసారు కదా ఎలా కరెక్ట్గా వచ్చాయో సమోసాలు. ఇలా అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత మరీ ఆయిల్ అన్నది హీట్ అవ్వకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మనకి చాలా తొందరగా ఇవి ఫ్రై అయిపోతాయి కూడా. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఎమ్మీ కీమా సమోసాలు రెడీ. మొన్న మేము సెలవులో ఈవినింగ్ అలా లైఫ్ స్టైల్ షాపింగ్కి వెళ్ళామన్నమాట. అది కూడా మీతో షేర్ చేద్దామని ఈ వీడియోలో పెడుతున్నాను. చూసి ఎంజాయ్ చేయండి. ఇది మా ఏరియాలో ఉన్న లైఫ్ స్టైల్. ఇందులో అన్నిటికన్నా నాకు హోమ్ అప్లయన్స్ చాలా బాగా అనిపిస్తుంది.
ఇలా హోమ్ అప్లయన్స్ దగ్గర వచ్చాం. ఇది ఎంట్రన్స్ అన్నమాట. దీంట్లో చాలా వెరైటీస్ ఐటమ్స్ ఉన్నాయి. మనకి క్రోకరీ అన్నది ఒక్కటి కాదు, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవి చూస్తుంటేనే అన్నీ కొనాలనిపిస్తుంది, అంత బాగున్నాయి. ఇలా అన్నీ చూసుకుంటూ ప్రతి ఒక్కటి చాలా యూనిక్గా ఉందన్నమాట. లంచ్ బాక్సెస్ కానీ, కిచెన్ ఐటమ్స్ కానీ, ఒక్కటి కాదు ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్గా ఉంది. మనకి ఏం కావాలన్నా ఇక్కడ కొనుక్కోవచ్చు. మేమన్నీ అలా చూసుకుంటూ వెళ్తూ ప్రతి దాన్ని చాలా బాగా చూసామన్నమాట. ఎందుకంటే చాలా వెరైటీస్ ఉన్నాయి దీంట్లో. ఎక్కడ దొరకలేని ఐటమ్స్ కూడా ఇక్కడ కనిపించాయి. వుడెన్లో, ప్లాస్టిక్లో, క్రోకరీలో, ఒక్కటి కాదు అన్నీ. తర్వాత అవి అలా చూసుకున్న తర్వాత సోఫాలు, బెడ్రూమ్స్వి ఇలా చూసుకుంటూ మొత్తం షాపింగ్ని ఎంజాయ్ చేసి మాకు కావాల్సినవి వస్తువులు కొనుక్కొని, మంచి కలర్స్ కూడా ఉన్నాయి దీంట్లో. చూస్తున్నారు కదా ఈ వీడియోలో. జార్స్, మనం పప్పులు అవి వేసుకోవడానికి క్రోకరీ జార్స్, స్టోరేజ్ గురించి ప్లాస్టిక్లో కూడా ఉన్నాయి, ఇంకా క్రోకరీలో కూడా ఉన్నాయి. ఇలా చూసుకుంటూ తర్వాత ఫర్నిచర్స్ని కూడా చూసాం. అవి కూడా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. బెడ్షీట్స్ కానీ. అలా మాకు టైం అన్నది అస్సలు తెలియలేదు. ఇదో పిల్లో అనమాట. చూసారా, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు రకరకాల పిల్లోస్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇవి కర్టన్స్, బట్టల స్టాండ్స్, ఒక్కటి కాదు, మీకు ఇక్కడ వచ్చారంటే మీకు కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. చాలా యూనిక్గా, డిజైన్స్ కూడా చాలా వెరైటీగా చాలా బాగున్నాయి. ఇవి చూసిన తర్వాత పైన ఇంకో ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత అక్కడ సోఫా సెట్స్, మళ్ళీ బెడ్రూమ్స్, డైనింగ్స్, ఇలా బెడ్రూమ్ కూడా ఇలా ఒక్కొక్క రూమ్లో ఒకటి సర్ది ఉందన్నమాట. చూస్తుంటేనే చాలా బాగా అనిపించింది. మనకి ఏంటంటే ఐడియా అన్నది వస్తుంది ఇలాగా అరేంజ్ చేసి చూపిస్తే. ఇవన్నీ ఇలా చూసుకుంటూ ఈవినింగ్ అన్నది అలా స్పెండ్ చేసాం. తర్వాత సిఎంఆర్ సెంటర్ మాకు చాలా దగ్గరలో ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి ఫుడ్ని కూడా ఎంజాయ్ చేసాం. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే పూర్తి వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.